ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత, ఏంటి మామా? కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకో చెప్తాను. ఏం చేసావు మామా? 2 చేశాను. ఒకటి ముద్దు పెట్టాను. అది తెలిసింది. రెండోదేంటి? ఈ కుంకుమేంటి మామా? అమ్మవారి కుంకుమ. ఎవరిచ్చారు? గుళ్ళో పంతులు గారు. నువ్వు గుడికి వెళ్ళావా? ఏ, వెళ్ళకూడదా? అది కాదు, నాతో గుడికి రమ్మన్నా. బిజీ అని చెప్పి తప్పించుకునేవాడివి. నేను లేకుండా గుడికి వెళ్ళావంటే ఆశ్చర్యంగా ఉంది. నీకోసమే వెళ్ళాను సీత. నువ్వు లేకుండా నేను ఒంటరిగా గుడికి వెళ్ళడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. కానీ వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు మామా? నువ్వు కిడ్నాప్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నువ్వు కొన ఊపిరితో దొరికినప్పుడు ఎంతో భయపడ్డాను. నిన్ను ఎలాగైనా బతికించమని దేవుణ్ణి వేడుకున్నాను. దేవుడి దయ వల్ల నువ్వు నాకు దక్కావు. అందుకే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కు చెల్లించాను. నన్ను బ్రతికించింది ఆ దేవుడు మాత్రమే కాదు, ఈ దేవుడు కూడా. ఆ రోజు నువ్వు నా కోసం తపస్సు చేశావు మామా. ఈ జీవితానికి సరిపోయేంత ప్రేమను ఆ కాసేపట్లో నీలో చూశాను. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన సావిత్రిలా నా ప్రాణాల కోసం నువ్వు కూడా ఎంతో పోరాడావు. అందుకే నిన్ను నన్ను విడదీయకూడదని ఆ దేవుడు అనుకున్నాడు మామ. నన్ను నీకు తిరిగిచ్చేశాడు. ఇవ్వకపోయుంటే నేనే నీ దగ్గరికి వచ్చేసి ఉండేవాడిని. అలా అనుకు మామ. నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. ఆ 100 ఏళ్ళు నా పక్కన నువ్వు ఉండాలి. ఉంటాను మామ. ఈ రాముడితోని ఈ సీత. ఈ సీత కోసమే ఈ రాముడు. మందు, సిగరెట్టు, డ్రగ్స్ వాడికి లేని అలవాట్లు లేవు. ఇంట్లో ఉంటే రోజంతా తాగుతూనే ఉంటాడు. బయటికెళ్తే అమ్మాయిలు నేర్పిస్తాడు. తోటి కుర్రాళ్లతో గొడవలు పడుతూ ఉంటాడు.
ఆ మధ్య ఒకటి తల పగలగొట్టాడు. ఇప్పుడు ఆ కేసులోనే జైల్లో ఉన్నాడు. రోజుల్లో రిలీజ్ అవుతున్నాడు. ఇంకా వాణ్ణి భరించడం నా వల్ల కాదు. ఎన్నాళ్ళు నువ్విచ్చిన డబ్బు వాడి వ్యసనాలకే సరిపోయింది. ఇంకా నీ కొడుకును నువ్వే తీసుకెళ్ళిపో. నా ఇంట్లో వద్దు. ఇప్పుడప్పుడే నేను వాడి కన్న తల్లినని వాడికి తెలియకూడదు. ఇంకొన్నాళ్ళు మేనేజ్ చేయి. నా వల్ల కాదు అంటున్నాను కదా. ప్లీజ్ అలా అనకు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇప్పుడే కొంత మనీని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకొన్నాళ్ళు వాడు నీ దగ్గరే ఉండని. ప్లీజ్. నువ్వు నన్ను డబ్బుతో మేనేజ్ చేస్తున్నావు గాని వాణ్ణి నేను ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ట్రై చేస్తాను. కానీ నా వల్ల అవుతుందని ఖచ్చితంగా చెప్పలేను. వాడు జైలు నుంచి బయటకొచ్చాడంటే నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. అత్తయ్య కారు ఇక్కడుందంటే తను లోపలుందేమో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు సీత? ఇటుగా పనుండి వెళ్తూ మీ కారు చూసి ఆగాను. నువ్వొచ్చి ఎంతసేపు అయింది? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు, ఊరికే అడిగాను. ఏంటత్తయ్య మీరిక్కడికి ఎందుకు వచ్చారు? డాక్టర్ని కలవాలని వచ్చాను. ఏ డాక్టర్ గారు ఇదివరకు ఒకసారి మన ఇంటికి వచ్చారు కదా? అవును, మహాలక్ష్మి గారిని కలవడానికి వచ్చాను. మా అత్తయ్యతో మీకేంటి పని? ఆవిడకు మీకు ఏం సంబంధం? ఒక డాక్టర్ కు పేషెంట్ కు ఉన్న సంబంధం. తను ఆస్తమా స్పెషలిస్ట్. ఒక డాక్టర్ పేషెంట్ కలుసుకోవాల్సింది హాస్పిటల్లో కదా, ఇంట్లో కాదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.